హరి ఓం అండి. స్వామి స్ఫూర్తి స్వామివారి బోధల నుంచి జ్ఞానము సాధన అనే బోధ నుంచి ఆత్మ అహంకారం అంటే ఏంటో తెలుసుకుందాం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము లోపల ఉన్న పనిముట్లని పేరు. కానీ ఏ మానవుడికైనా ఆత్మే నేను ఎప్పుడూ కూడా తెలిసినా తెలియకపోయినా. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటికి అవస్థలు, వ్యవహారాలు, స్థితులు, ఈ మూడింట్లో ఏదైతే వ్యవహారశీలం కావటం లేదో అదే ఆత్మ, అదే నేను. ఏదైతే వ్యవహారశీలం అవుతుందో దాన్ని అహంకారం అంటాం. అంటే ఈ నామరూపాత్మకమైన అహంకారం అన్నమాట. ఆత్మ అనే నేను మూడు అవస్థలకు సాక్షిగా ఉంది, మూడు శరీరాలకు సాక్షిగా ఉంది, అలాగే వ్యవహారాలకు సాక్షిగా ఉంది. అదే ఆత్మకి ప్రథమ ప్రతిబింబమే అహంకారం అన్నమాట. అయితే ఒక నేనికి ఇవి ఆపాదించబడుతున్నాయి. నేను తెల్లగా ఉన్నాను, నేను బాగా చదువుకున్నాను, ఇట్లా 8 రకాల అభిమానాలు పొందుతుంది. అలాగే రూపమదం, విద్యామదం, ధనమదం అని మనకి 8 రకాల మదాలు ఏర్పడుతున్నాయి. ఇవి బలపడేటప్పటికీ ఆత్మ ఏమైపోయింది, మనకి తెలియకుండా అయిపోయింది, అంటే తెర వెనక్కి వెళ్ళిపోయింది. మరి ఆత్మబలాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ తెరని తొలగించాలి. మనం అభ్యాసవశం చేత 8 మదాలని, అభిమానాలని బలపరుచుకుంటూ వచ్చామో నేనుకు లేనివి మనం ఆపాదించామన్నమాట. ఎవరైతే మనల్ని ఎవరైనా విమర్శించారనుకోండి, ఈ 8 బయటకు వచ్చేస్తాయి. అంతవరకు ఓకే. ఏదైనా ఒక సందర్భంలో ఈ 8ంటికి వ్యతిరేకత కలిగిందనుకోండి, అప్పుడు ఇవి బయటకు వస్తాయి అన్నమాట. అప్పుడు ఆత్మ నేను అనేది కప్పబడిపోతుంది. ఇది తొలగించుకోవటాన్నే అన్వీలింగ్ అంటారనమాట. భగవద్గీతలో భగవానుడు ఏం చెప్పాడు? అభ్యాసము యోగము రెండూ ఉండాలి, అంటే అభ్యాస యోగ యుక్తేనా అని. ఇంకో చోట ఏం చెప్పారు? అభ్యాసం ఉండాలి, వైరాగ్యం కూడా ఉండాలి. కాబట్టి అభ్యాసము యోగము కుదరాలి అంటే వైరాగ్యం కూడా ఉండాలి. వైరాగ్యాన్ని మనకెవరూ బోధించట్లేదండి, అందరూ అనుభవించనే అంటున్నారు. అనుభవిస్తే యోగ్యం ఎలా అవుతామండి? భోగ్యం అవుతాం. కానీ మనలో ఇద్దరూ ఉన్నారు కదా. భగవద్గీత ఉపదేశం ప్రకారం అర్జున, నువ్వు యోగివి కాముందు అన్నాడు. ప్రతి అధ్యాయంలో వస్తుందండి ఇది. నువ్వు యోగివి అవ్వాలే కానీ భోగివి అవ్వకూడదు. ఏమిటి తేడా ఈ రెండిటికి? అదే శరీరం, అదే ప్రాణం, అదే మనసు, అదే బుద్ధి. పనిముట్లలో ఏమన్నా మార్పు ఉందా అండి? ఏమీ మార్పు లేదు. కానీ మనం మనలో ఉన్న ఆత్మ వస్తువుని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ ప్రకాశాన్ని తెలుసుకోవాలి అనే దృష్టితో చేశామండి, యోగ్యం అయిపోతాం. అలా కాకుండా జగత్తు తెలుసుకోవాలనుకున్నామండి, భోగ్యమైపోతాం. అంటే మన నుంచి మనం బయటికి వచ్చేసాం, అప్పుడు భోగి అయిపోయాం. అదే అహంకారం అని చెప్తాం. అదే మనం ఇప్పుడు ఏం చేస్తాము? మన లోపలికి వెళ్ళాము, అప్పుడు మనని మనం తెలుసుకుంటాం. అదే ఆత్మ అండి. హరి ఓం.